రాబోయే ఎన్నికల్లో జనసేన టీడీపీ అధికారంలోకి రావడం ఖాయమని ఎన్ఆర్ఐ కాపు సంక్షేమ సంఘం కువైట్ సంఘం అధ్యక్షుడు జిలకర మురళీరాయల్ అన్నారు. రాజంపేటలో ఎవరికి టికెట్ ఇచ్చినా వారిని గెలిపించుకుంటామని తెలిపారు. జిల్లా ఏర్పాటులో, మెడికల్ కాలేజీ ఏర్పాటులో, అన్నమయ్య డ్యాం వరదలకి కొట్టుకుపోయిన తర్వాత నిరాశ్రయులైన ప్రజల్ని ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం అన్యాయం చేసిందన్నారు. పవన్ కళ్యాణ్ ఆశయ సాధనకి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. నాదెండ్ల మనోహర్ సార్ గారి ఆధ్వర్యంలో నేను ఈరోజు జనసేన పార్టీకి చేరడం జరిగింది. జనసేన పార్టీలో కూడా చేరిన రోజే నాదెండ్ల మనోహర్ సారు ఖచ్చితంగా నాకు ఒక భరోసా ఇచ్చి, నిన్ను రాష్ట్రంలో కానీ జిల్లాలో కానీ ఒక స్థానంలో కోసం పెట్టి నీకు మంచి సదుపాయం కలిగించి నీ రాజకీయ భవిష్యత్తుకు నేను కష్టపడి నేను ఉంటా తమ్ముడు అని చెప్పి నాకు భుజం తచ్చినటువంటి నాయకుడు మన నాదెండ్ల మనోహర్ సారు. నేను ఇంత చేసినా ఇంత చెందినా కూడా ఈ మా జిల్లాలో నాకంటూ సపోర్ట్ ఇచ్చినటువంటి జనసేన పార్టీలో మా అన్నయ్య ఈ మధ్యకాలంలోనే వనభోజనాలు పిలిచాను, కువైట్కి వచ్చాడు. రాష్ట్ర కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్ర గారు కూడా భుజం తట్టి ప్రోత్సహించారు. ఇది మొత్తం ఏదేమైనప్పటికీ కూడా ఈ పార్టీలు ఇవన్నీ పక్కన పెడితే కుల సామాజిక పరంగా నేను మా తండ్రి గారి నుంచి మాకు బత్యాల చెంగల్రాయుడు మాజీ మండల సభ్యులు, ఆయన అనుచర గణంలో ఆయనకు మాకు ఉన్నటువంటి బంధుత్వంలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు సారు, పవన్ కళ్యాణ్ సారు కలుసుకున్న నేపథ్యంలో రాజంపేటలో కూడా ఎవరికి ఇచ్చినా కూడా ఖచ్చితంగా మా పవన్ కళ్యాణ్ సార్ ఆదేశాల మేరకు ఖచ్చితంగా నేను పార్టీకి పనిచేస్తానని చెప్పి మీ అందరికీ పేరు పేరు నాకు నేను నమస్కరించుకుంటూ, ఒక వ్యక్తి వెళ్ళేటప్పుడు ఏనుగు వెళ్ళేటప్పుడు ఎన్నో కుక్కలు మరుగుతూ ఉంటాయి. జీవన ప్రయాణంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నాను. గత టీడీపీ ప్రభుత్వంలో ఆటుపోట్లు ఎదుర్కొన్నాను. తదనంతరం వైఎస్ఆర్ పార్టీలో ఎక్కడికక్కడ ప్రతినిత్యం, ప్రతిరోజు, ప్రతి గంట, ప్రతి సెకను ఏదైతే ఉన్నాయో ఆ కష్టాలన్నీ కూడా నాకు ఎలా ఉంటాయి కష్టాలని చూపించారు. కువైట్లో కొంతమంది నాయకులు వైఎస్ఆర్సీపీ పేరుతో అంబులెన్స్ అడిగితే ఒక దిక్కు, అంబులెన్స్ లేకపోతే ఒక దిక్కు, సమస్య వచ్చిందంటే ఒక దిక్కు, ఇలా అన్ని రకాలుగా ఇబ్బందుల్లో గురి చేశారు. 3వ తేదీన